నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలి. వీరవసరంలో రాష్ట్ర స్థాయి అండర్-17 సాఫ్ట్ బాల్ టోర్నమెంట్ను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 2 రోజుల పాటు జరిగే భీమవరం బాలోత్సవం 3వ పిల్లల సంబరాలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నాగరాణి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ఉండి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ జుత్తుగ నాగరాజును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. భీమవరం పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ నియంత్రణకు మ్యాక్సివిజన్ కంటి ఆసుపత్రి యాజమాన్యం ట్రాఫిక్ బ్యారికేడ్స్ ను అందించడం అభినందనీయం. జిల్లా ఎస్పీ నయీం అస్మి. విద్యార్థులు విద్యతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని, క్రీడలు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. వీరవాసరంలోని జడ్పీ హైస్కూల్లో 3 రోజుల పాటు జరిగే 69వ ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-17 బాలుర బాలికల సాఫ్ట్ బాల్ టోర్నమెంట్ ను శుక్రవారం ఎమ్మెల్యే అంజిబాబు క్రీడా జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి క్రీడాకారులు ఈ టోర్నమెంట్ లో పాల్గొనడం ఆనందదాయకమన్నారు. ఈ రాష్ట్ర స్థాయి పోటీల్లో క్రీడాకారులు ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించాలని, గెలుపోటములు సహజమని క్రీడా స్ఫూర్తితో క్రీడలను ఆస్వాదించాలన్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి పిఎస్ఎన్ మల్లేశ్వరరావు మాట్లాడుతూ 13 జిల్లాల నుంచి 468 మంది బాలుర బాలికలు, కోచ్, మేనేజర్లు పాల్గొంటున్నారని, 3 రోజులు జరిగే ఈ పోటీల్లో 16 మంది బాలుర్లు, 16 మంది బాలికలు జనవరిలో రాయగఢ్లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవుతారని, వీరంతా రాష్ట్రం తరపున పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్, జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచ్లు, గ్రామ పెద్దలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు, పీఈటీలు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా అమరావతిలోని పంచారామ క్షేత్రంగా వెలుగొందిన రాయలసీమ నేడు ఎన్నో సిరమిక్ ఫ్యాక్టరీ జ్యోతిర్లింగాలలో వన్నెకెక్కిన శ్రీశైలం రంగాలలో దూసుకు వెళ్తున్నటువంటి శ్రీహరికోట కూడా ఈ నెల్లూరు జిల్లాదే. వాళ్ళపై ప్రకాశం ఆంధ్ర కేసరి తంగుటూరి ప్రకాశం పంతులు గారు పేరుపై ప్రఖ్యాతిగాంచిన సుప్రసిద్ధ కాశీ శాస్త్రేతర చక్రవర్తులు పరిపాలించినటువంటి జిల్లా. ఆంధ్ర వీరులు అనేక మంది జన్మించిన జిల్లా. తామ్ర పాపాల లాంటి దేశభక్తులు జన్మించిన జిల్లా విజయనగరం. పశ్చిమ గోదావరి జిల్లా. అలాగే క్రీడాకారుల ఉత్పత్తిలో కూడా మరి మార్టేరు, వీరవాసరం, భీమవరం లాంటి పట్టణాలు వారికి ఆ నిధులతో పాటుగా మళ్ళీ మా తరఫున మేము కొంతమంది దాత భోజనం పెడతామని అందరికీ తెలుసండి. ఆ విధంగా కూడా మళ్ళీ మనం కూడా కొంత సహకారంతో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ 13 జిల్లాలు పాల్గొన్నటువంటి ఈ టోర్నమెంట్ వచ్చినటువంటి విద్యార్థులను ఆంధ్రప్రదేశ్ జట్టును ఎంపిక చేయడం జరుగుతుంది. దానికి సెలక్షన్ కమిటీ వందనం తెలియజేస్తూ శిరస్సు వంచి స్కూల్ గేమ్స్ ఆరోగ్యాన్ని అందించే విధంగా మేము ప్రయత్నిస్తామని మీకు సభాముఖంగా మాటిస్తున్నాం. ఒక చిన్న కార్యక్రమం సార్. టార్చ్ రెడీ చేయండి. జిల్లా సాఫ్ట్బాల్ నేషనల్ పేరుకి యొక్క టార్చ్ నంది మరి వారు చివరిగా మా జడ్పీటీసీ వారికి అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతూ చక్కటి యొక్క ఫోటో కార్యక్రమంలో పాల్గొంటున్నారు. చాలా అదృష్టం. రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి వారి ప్రతిభను కనపరిచి దీంట్లో మెరిట్ వచ్చిన వాళ్ళకి సెలక్షన్లో కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టడానికి కారణం మన విద్యాశాఖ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. విద్యతో పాటు స్పోర్ట్స్ గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తే శరీర దారుఢ్యం పెరగటమే కాకుండా మానసిక ఉల్లాసం కలుగుతుంది. విద్యతో పాటు ప్రతి ఒక్కరు కూడా పాటల్లో పాల్గొవాలి. ఆటపాటల్లో పాల్గొన్నట్లయితే వారి మానసిక స్థైర్యం పెరుగుతుంది, వారి విద్యలో మరింత ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా వ్యాయామానికి ప్రాధాన్యతనివ్వాలి. ప్రతి విద్యార్థి కూడా స్కూల్కి వచ్చినప్పుడు చదువుకోవటమే కాకుండా సాయంత్ర సమయంలో వ్యాయామం, ఎక్సర్సైజులు, గేమ్స్, స్పోర్ట్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ ఉండాలి.
అలా ఉన్నట్లయితే వారికి మానసిక ధైర్యం పెరుగుతుంది, విద్యలో మంచి ప్రయోజకులు అవటానికి అవకాశం ఉంటుంది. దానికి మీరందరూ కూడా కంపల్సరీగా విద్యార్థులు విద్యార్థినీలు అందరూ కూడా స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో పాల్గొవాలి. అలా పాల్గొన్నట్లయితేనే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈరోజు వివిధ జిల్లాల నుంచి వచ్చారు. మరి జాతీయ స్థాయి టోర్నమెంట్స్లో కూడా పాల్గొనే విధంగా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మంచి భవిష్యత్తు ఉంటుంది. మన భారతదేశం స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి ప్రత్యేక ప్యాకేజీలను కూడా ఏర్పాటు చేసింది. దాన్ని ఉపయోగించుకొని మన రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి మంచి ప్రయారిటీని ఇవ్వడం జరుగుతుంది. దీనికి మీరందరూ కూడా ఉపయోగించుకుని సక్సెస్ఫుల్గా ముందుకు సాగాలని, బాగా చదువుకుని మంచి ప్రయోజకులు అవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ సంవత్సరం మన వీరవాసం గ్రామానికి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ శ్రీ విజయరామరాజు వారు మన ప్రభుత్వం తరఫున మనకి కేటాయించడం జరిగింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగేటువంటి ఈ టోర్నమెంట్ను మనకి ఇచ్చినందుకు ముఖ్యంగా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ తరఫున మన వీరవాసం గ్రామం తరఫున కూడా ఎస్జిఎఫ్ ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ శ్రీ భానుమూర్తి రాజు గారికి, అలాగే కమిషనర్ సార్ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ టోర్నమెంట్లో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి 13 జిల్లాల యొక్క బాలబాలికల జట్లు పాల్గొంటున్నాయండి. సుమారుగా ఈ టోర్నమెంట్లో ప్రతి జట్టు నుండి కూడా 16 మంది బాలురు 16 మంది బాలికలతో మొత్తం కంటింజెంట్ 416 మంది క్రీడాకారులు మరియు అలాగే 52 మంది కోచ్ మేనేజర్లు ఈ టోర్నమెంట్లో పాల్గొనడం జరిగింది. నేటి పిల్లలే భవిష్యత్తులో సమాజాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని నడిపించే శక్తులని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. భీమవరం బాలోత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 2 రోజుల పాటు జరిగే భీమవరం బాలోత్సవం 3వ పిల్లల సంబరాలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ నాగరాణి ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి లోగోను ఆవిష్కరించి బాలోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ 3వ సంవత్సరం భీమవరం బాలోత్సవాన్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్న నిర్వాహకులకు, కళాశాలలో వేదిక ఇచ్చి సహకరిస్తున్న ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల మేనేజ్మెంట్ కు కృతజ్ఞతలు తెలిపారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీ బి గోపిమూర్తి మాట్లాడుతూ మంచి సమాజాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో బాలల్లో సామాజిక స్పృహ, దేశభక్తి భావాలు పెంపొందించే విధంగా గత 3 సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా బాలోత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్, భీమవరం బాలోత్సవం ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులు సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ మాట్లాడుతూ ఇంత మంచి కార్యక్రమాన్ని తమ కళాశాలలో నిర్వహించిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటువంటి కార్యక్రమాలకు తమ కళాశాల పాలకవర్గం ఎప్పుడూ సహకారం అందిస్తుందని తెలిపారు. రిటైర్డ్ డీఈఓ భీమవరం బాలోత్సవం అధ్యక్షులు ఇందుకూరి ప్రసాదరాజు మాట్లాడుతూ భీమవరం పట్టణంతో పాటు 6 మండలాల నుండి సుమారు 3,000 మంది విద్యార్థులు ఈ బాలోత్సవంలో పాల్గొంటున్నట్లు చెప్పారు. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల, బివి రాజు కళాశాల, వసుధ ఫౌండేషన్, తిరుమల విద్యా సంస్థ, మంతెన రామలింగరాజు, కాంతమ్మ ఫౌండేషన్, మానవతా స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ బాలోత్సవం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజు, కళాశాల చీఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ సిహెచ్ దిలీప్ చక్రవర్తి, బాలోత్సవం ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు సిహెచ్ పట్టాభిరామయ్య, పి సీతారామరాజు, గాతల జేమ్స్, కె అశోక్, సిహెచ్ రామకృష్ణంరాజు, పి శ్రీనివాసరాజు, రఫాయిల్, ఎస్ఎస్ఎన్ రాజు, చైతన్య ప్రసాద్, ఎస్కే చాన్ బాషా, సిహెచ్ ఝాన్సీతో పాటు కళాశాల సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. శుభాభినందనలు. ఇది పిల్లల ఉత్సవం, ఇది బాలోత్సవం. ఇంత మధురంగా ఇంత చక్కగా జరగడం చూసి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ పిల్లలే రేపటి మన సొసైటీని, మన దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచం నడిపించే శక్తులు. ఈరోజు ఈ పిల్లలకి ఒక మంచి జీవితాన్ని, ఒక చక్కటి క్రమశిక్షణ గల ఈ బాలబాలికల్లో ఉన్న చైతన్యాన్ని వారికి పుట్టించే విధంగా ఈ బాలోత్సవం నిర్వహించడం చాలా గొప్ప విషయం. జిల్లాలో ఉన్న ఇంచుమించు అనేక స్కూల్స్ నుంచి ఇంచుమించు 180 స్కూల్స్ అనుకుంటా 5,000 మంది పిల్లలకి ఇక్కడ ఒక అకాడమిక్ ఇష్యూస్లో, తర్వాత సాంస్కృతిక అంశాల్లో వారికి కాంపిటీషన్స్ పెట్టడం, వాళ్ళ యొక్క సృజనాత్మకతని, చైతన్యాన్ని వెలికి తీయడం, వాళ్ళ పిల్లల్ని ఎంకరేజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అంటే ఇది 3వ ఈ ప్రోగ్రామ్ నిర్వర్తించడం సక్సెస్ఫుల్గా. ఇలాగా ప్రతి సంవత్సరం కూడా ప్లాన్ చేయాలి. మంచిగా పిల్లలందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఈ కార్యక్రమాలని
చేయాలని చెప్పేసి ఈ యొక్క బాలోత్సవం కమిటీ మెంబర్స్ అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. మన కంటి వెలుగు, మన కళల మెరుపు మన పిల్లలే. అంటే ఈ పిల్లలు కేవలం వాళ్ళ తల్లిదండ్రులకే కాదండి, ఈ యొక్క ప్రపంచానికి, సొసైటీకి, అందరికీ కూడా, దేశానికి కూడా వీరే వెలుగు. అమరావతి క్వాంటమ్ హ్యాక్థాన్కి ఇక్కడ రావడం జరిగింది రీసెంట్గా. తర్వాత ఒక ప్రోగ్రామ్ 3K రన్ ట్రాఫిక్ అవేర్నెస్ మీద ఈ కాలేజ్ విద్యార్థులు, విష్ణు కాలేజ్ విద్యార్థులతో అందరితోటి కలిసి పార్టిసిపేట్ చేయడం జరిగింది. కేవలం యువతలోనే కాకుండా బాలబాలికల అభివృద్ధికి కూడా రకరకాల కార్యక్రమాలు చేయడంలో ప్రముఖంగా భాగస్వామ్యులు అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఐ విష్ ద కాలేజ్ మేనేజ్మెంట్ వెరీ బెస్ట్ అండ్ పిల్లలందరికీ కూడా నా శుభాభినందనలు. థ్యాంక్ యూ. ఇంత మంచి ప్రోగ్రామ్ని మా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో ముందుగా ఆర్గనైజ్ చేసినందుకు మా అందరి తరఫున ఈ భీమవరం బాలోత్సవం కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో ఈ 2 రోజులు ఈ ప్రోగ్రాంలో సుమారు 3,000 మంది పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది, ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు. సో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ ఇంత మంచి ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసిన భీమవరం బాలోత్సవం కమిటీకి ఈ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈ రోజున భీమవరంలో భీమవరం బాలోత్సవాలు పేరు చెప్పి ఈ నెల 12, 13 తేదీల్లో బాలోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఇది 3వ పిల్లల పండగ. దీని యొక్క ఉద్దేశం ఏమిటంటే పిల్లల్లో ఉన్నటువంటి పిల్లల యొక్క వాళ్ళలో దాగున్నటువంటి అతీతమైనటువంటి శక్తుల్ని బయటికి తీసుకురావటం, వాళ్ళ యొక్క కళారూపాలని బయటికి తీసుకురావటం, వాళ్ళ విజ్ఞానాన్ని బయటికి తీసుకురావటం, వాళ్ళ యొక్క ప్రదర్శనల ద్వారా ఒక స్పోర్ట్ స్పిరిట్ని, ఒక సామాజిక స్పృహని కలిగించే ఉద్దేశంతో ఈ బాలోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇటువంటి బాలోత్సవాల్లో ఈ రోజున సమాజంలో అనేకమైనటువంటి పెడదోరలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని చెప్పి మంచి సమాజాన్ని నిర్మించాలి అంటే ఇప్పటి నుంచే బాలల్లో మెదడులోనే ఒక సామాజిక స్పృహ, దేశభక్తి లాంటి విషయాలు వాళ్ళ దృష్టిలో ఉంచాలి అనే ఉద్దేశంతో గత 3 సంవత్సరాల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఈ బాలోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా మన భీమవరంలో ఈ రోజున ఈ బాలోత్సవాలు 3వ పిల్లల పండుగ ఎస్ఆర్కేఆర్ కళాశాలలో జరుగుతూ ఉన్నాయి. రోజులు కూడా పిల్లలు అతి ఉత్సాహంగా పాల్గొంటాం. అలాగే ఉపాధ్యాయులు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసి పంపాలని చెప్పి బాలోత్సవాలు విజయవంతం చేయాలని చెప్పి ఎమ్మెల్సీగా కోరుకుంటా ఉన్నాను. అంతేకాకుండా స్వాతంత్ర్య సమరయోధుల గడ్డ ఇది. అనేక మంది మరి శాస్త్రజ్ఞులు, సేవా తత్పరులు మన భీమవరం ప్రాంతానికి చెందిన వారందరి పేర్లతోటి వేదికలు ఏర్పాటు చేసి మరి సృజనాత్మక విలువల్ని పెంపొందించడానికి, దేశభక్తిని, అలాగే సేవా తత్పరతని పిల్లల్లో కలిగించే స్ఫూర్తిని రగిలించే కార్యక్రమంగా ఈ 3వ బాలోత్సవం నిర్వహిస్తున్నాం. నిర్విఘ్నంగా జరపడానికి మరి సుమారు 4 రోజుల నుంచి కృషి చేస్తున్నారు. ఈ పాల్గొంటున్నటువంటి విద్యార్థులకి, పార్టిసిపేట్ చేస్తున్నటువంటి విద్యా సంస్థలకి అందరికీ కూడా బాలోత్సవ శుభాకాంక్షలు. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో సంచలనం సృష్టించిన సైబర్ క్రైమ్ కేసులో నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి భారీ మొత్తంలో నగదు రికవరీ చేయడంలో కీలక పాత్ర పోషించిన భీమవరం 2 టౌన్ సీఐని రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ అభినందించారు. స్వయంగా 2 టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లి సీఐని సత్కరించారు. ఈ సందర్భంగా పాకా మాట్లాడుతూ సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా సైబర్ నేరాలు అదుపు చేయడానికి ఎంతో కృషి చేస్తోందన్నారు. డిజిటల్ అరెస్టు పేరుతో రిటైర్డ్ ప్రొఫెసర్ నుండి 78 లక్షలు కాజేశారని, బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో కేసును జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆధ్వర్యంలో కేసు ఛేదించడంలో కీలక పాత్ర పోషించి చాకచక్యంగా నిందితులను పట్టుకోవడంలో సీఐ కాళీచరణ్ చూపించిన చొరవ అభినందనీయమని అన్నారు. పాకా వెంట బీజేపీ సీనియర్ నాయకులు కోమటి రవి తదితరులు ఉన్నారు. భారతదేశంలో ఇటీవల జరుగుతున్నటువంటి సైబర్ నేరాల్లో అతి ప్రధానంగా ఈ క్యాష్ విత్డ్రాల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా విపరీతంగా జరగటం, ఇది భారతదేశం అంతా కూడా చూస్తున్నటువంటి ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్లోనే పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ యొక్క పశ్చిమ గోదావరి జిల్లాకి చెందినటువంటి భీమవరం పట్టణంలో ఉన్నటువంటి మరి 2 టౌన్కి చెందినటువంటి సిఐ కాళీచరణ్ గారు నేతృత్వంలో ఇటీవల పెద్ద మొత్తంలో ఈ యొక్క
మనీస్ అన్నీ ఏదైతే ఉన్నదో సుమారు 70 లక్షల రూపాయలు సైబర్ క్రైమ్ ఏదైతే ఉన్నదో అందులో దాదాపుగా ఒక 80-90% రికవరీ చేయటం. దీని విషయంలో స్థానిక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారి యొక్క నేతృత్వంలో, స్థానికంగా ఉన్నటువంటి డిఎస్పీ గారి యొక్క ఆధ్వర్యంలో దాదాపుగా 7-8 బృందాలుగా పోలీసు వారి యొక్క సహకారంతో ఇందులో ముఖ్య భూమిక పోషించినటువంటి కాళీచరణ్ గారిని ఇటీవలే ఈ జిల్లాధికారులు అందరూ కూడా ఆయన అభినందించడం జరిగింది. ఒక ప్రజాప్రతినిధిగా ఇది నా బాధ్యతగా భావించి ఈరోజు వారిని ప్రత్యేకంగా అభినందించడానికి ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయంలో ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్, క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉన్నదో ఆ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ భారత ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి తరుణంలో కొన్ని అసాంఘిక శక్తులు, నేర ప్రవృత్తి కలిగిన వారందరూ కూడా పెద్ద ఎత్తున ఇందులో మరి కుమ్మక్కై దీనికి ప్రత్యేకమైనటువంటి దళాలుగా ఏర్పడి ఈ రకమైనటువంటి మోసాలు చేస్తూ ఈ యొక్క ఈ వ్యక్తులకు చెందినటువంటి ఈ దాచుకున్నటువంటి ధనాన్ని మరి ఈ సైబర్ నేరాల ద్వారా దీన్ని తీసుకునేటటువంటి పరిస్థితి ఉన్న కారణంగా ఇది మొదటి అడుగుగా దాదాపుగా దక్షిణ భారతదేశంలోనే ఇది తొలి రికవరీగా ఇది మరి రావడం. వీరిని ఇప్పుడు అడుగుతున్నాను, ఖచ్చితంగా దీని మీద మీరు మరి సోషల్ మీడియాలో మీరు ఏ రకంగా దీన్ని బృందాలుగా ఏర్పడ్డారు, ఏ రకంగా రికవరీ చేశారనే విషయాన్ని మీరు ప్రజలందరూ కూడా తెలియపరిస్తే భవిష్యత్తులో అందరూ కూడా దాని పట్ల జాగరూకత, అప్రమత్తంగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అదే రకంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క మనీ విత్డ్రాల్స్కి సంబంధించినటువంటి టెక్నాలజీని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి ఏ రకంగా అయితే మరి ప్రభుత్వాన్ని విశ్వసించి ప్రభుత్వ బ్యాంకులో పెట్టుకున్నటువంటి ధనం బయటకు పోకుండా ఉండడం కోసం సరైనటువంటి నిర్ణయం చేసేటటువంటి దిశగా మరి ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని మేళవించాలని చెప్పి కూడా ఇటీవల కోరడం జరిగింది. కాబట్టి ఈ రెండు కూడా మేళవిస్తే భవిష్యత్తులో ఈ రకమైనటువంటి అసాంఘిక శక్తులను నిలువరించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక బాధ్యత కలిగిన పోలీస్ ఆఫీసర్గా వారిని నేను ప్రజాప్రతినిధిగా వారిని అభినందిస్తూ పోలీసు తీసుకున్నటువంటి చర్య అంతా కూడా మరి సమాజ హితం కోసం జరిగేటటువంటి దాన్ని మరి దీన్ని హర్షించే కోసం ఈరోజు ప్రత్యేకంగా వచ్చి నేను ఈ యొక్క కార్యక్రమం పాల్గొని వారిని అభినందించేటటువంటి ప్రయత్నం నేను చేశానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. నేను మరింత మీ ఎస్పీ గారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారికి, అదే రకంగా ఇది కేవలం ఇచ్చేది కాళీచరణ్ గారైనా ఈ మొత్తం పోలీస్ శాఖకు సంబంధించినటువంటి మొత్తం అందరికీ కూడా దీన్ని ఆపాదిస్తున్నాం. ఈ యొక్క సబ్ డివిజన్లో ఉన్నటువంటి పోలీస్ సిబ్బందులకి, దీన్ని సహకరించినటువంటి ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలీసు వారికి అందరికీ కూడా మరి మనసా వాచా కర్మేణ వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ రకంగానే ఈ స్ఫూర్తితోటే మిగిలినటువంటి వారందరూ కూడా మరి ఈ రికవరీస్లో కానీ వాటిలో కానీ నేరం జరగకుండా చూడటం కోసం ప్రయత్నం చేస్తాం. నేరం జరిగితే దాన్ని నిలువరించే ప్రయత్నం చేయాలి కాబట్టి ఆ దృష్ట్యా పనిచేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ఉండి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజును నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కష్టకాలంలో జనసేన వెన్నంటి ఉండి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి నాగరాజు ఎంతో కృషి చేశారు. జనసేన తరపున టికెట్ ఇస్తే పోటీ చేస్తానని ఎన్నికలకు ముందు ఆయన ప్రకటించి ఒక దశలో ముందస్తుగా ప్రచారం చేపట్టారు. పొత్తులో భాగంగా టీడీపీ అభ్యర్థిగా రఘురాం కృష్ణంరాజును ఎంపిక చేయడంతో ఆయన అభ్యర్థిత్వానికి మద్దతుగా నాగరాజు ప్రచారం చేశారు. ఉండిలో ఇటీవల జరిగిన ఏఎంసీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో తన గెలుపులో కీలకంగా పనిచేసిన నాగరాజు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా త్వరలో నియమితులవుతున్నారని రఘురామ ప్రకటించారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులతో ఆయన స్వగృహం మహదేవపట్నంలో సందడి వాతావరణం నెలకొంది. నాగరాజు మాట్లాడుతూ తనకు ఈ పదవి రావడానికి కృషి చేసిన నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. పదవికి వన్నె తెచ్చేలా శ్రమిస్తానని నాగరాజు అన్నారు. రోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఈరోజు మన జుత్తుగ నాగరాజు గారు ఎంపికవడం చాలా సంతోషకరం. ఎందుకంటే మార్కెట్ యార్డ్ ప్రమాణ స్వీకారం రోజునే మన రఘురాం కృష్ణరాజు గారు ప్రకటించారు. చాలా అద్భుతంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం నాగరాజు గారు కూడా చేద్దామని ఆయన ఆ రోజే ఇచ్చిన మాట ప్రకారం పైన పెద్దలందరినీ ఆయన ఒప్పించి మన రఘురాం కృష్ణరాజు గారు నాగరాజు పడిన కష్టానికి ఫలితంగా ఈరోజు మంచి గొప్ప పదవి అన్నమాట. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇలా ఒక చాలా గౌరవప్రదమైన పదవి ఈ గ్రంథాలయ సంస్థ చైర్మన్. అది రావటం మాకు చాలా సంతోషం. ఈ పదవి రావటానికి కృషి చేసిన రఘురాం కృష్ణరాజు గారికి మరియు భరత్ గారికి, అలాగే పైన చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఉండి నియోజకవర్గ ప్రజల తరపున మరియు కూటమి నాయకుల తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. చాలా సంతోషం. ఈ రోజున నాకు అత్యంత ఆప్తుడు, ప్రియమిత్రుడైన జుత్తుగ నాగరాజు గారికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నియమించినందుకు మన ప్రీతం ముఖ్యమంత్రి వైలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన డిప్యూటీ స్పీకర్ మన ఎమ్మెల్యే గారు శ్రీ కనుమూరు రఘురామకృష్ణరాజు గారికి,
మన భరత్ బాబు గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కూటమి పార్టీలు కానీ ఎలక్షన్కి అనలేని కృషి చేశారు. చేసిన దానికి ప్రతిఫలంగా ఈరోజు మన ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు గారి ఆశీస్సులతో ఈ పదవి ఆయనకి రావటం మా గ్రామానికి, మా మాదేపట్నం, మా నియోజకవర్గానికి అందరికీ కూడా మాకు చాలా సంతోషకరంగా ఉంది. మరి గత ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు ఎలక్షన్లో చాలా కష్టపడి, అంటే జనసేన ఇన్ఛార్జి అయిన జుత్తు నాగరాజు గారు ఆయనే ఎమ్మెల్యే అభ్యర్థిగా మన రఘురామకృష్ణరాజు గారికి ముందుగా అంతకు ముందే రామరాజు గారు ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఉండగానే ఆయన మొత్తం ఇంటింటికి తిరగడం జరిగింది, మొత్తం నియోజకవర్గం అంతా. అలాగే రఘురామకృష్ణరాజు గారికి సీటు ప్రకటించిన తర్వాత కూడా ఆయన కూడా నియోజకవర్గం అంతా తిరగడం జరిగింది. ఆయన కష్టపడిన కష్టానికి ఈ రోజుని మరి జిల్లా గ్రంథాలయం చైర్మన్గా ఆయనకి పదవి ఇవ్వడం చాలా సంతోషమైన విషయం. మరి ఇంతకుముందు ఏఎంసీ చైర్మన్గా ఆయన ప్రకటించినా కానీ మన రఘురామకృష్ణరాజు గారు మీకు ఈ పదవి కరెక్ట్ కాదు, మీకు తగిన గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు ఈ రోజున మరి పదవి ఇవ్వడానికి ముఖ్య కారణం మరి మన ఎమ్మెల్యే గారు. కూటమిలో ఉన్న అందరూ టీడీపీ, బీజేపీ, జనసేన అందరి కార్యకర్తలు కూడా ఆయనకి ఏదో ఒక పదవి రావాలి, ఆయన చాలా కష్టపడ్డాడు, ఖాళీగా ఉండకూడదు, ఎందుకు అలా ఉంచారనేది ఒక ఆవేదనకు మనదాకా గురవడం జరిగింది. ఈరోజు ఈ పదవి అనౌన్స్మెంట్ అవగానే ఒక ఉండి నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణంతో ఈరోజు అందరూ వచ్చి శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందించడం చాలా సంతోషం. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మా ఉండి శాసనసభ్యులు, డిప్యూటీ స్పీకర్ శ్రీ కనుమూరు రఘురామకృష్ణరాజు గారి ఆశీస్సులతో మరి నాకు ఇవ్వడం చాలా సంతోషం. మరి ఏదైతే నమ్మకంతో నాకు అప్పగించిన ఈ పదవికి వన్నె తెచ్చే విధంగా మరి నేను పనిచేస్తాను. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న మొత్తం ఎమ్మెల్సీలు అందరినీ కూడా కలిసి, అలాగే పార్లమెంట్ సభ్యులను కూడా కలిసి వారి యొక్క సహాయ సహకారాలు కూడా తీసుకుని మరి జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులను, అలాగే నరసాపురం పార్లమెంట్ సభ్యులు, మరి కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారిని, మరి మొత్తం అందరిని కూడా మరి కలిసి మరి అందరి యొక్క సహకారం తీసుకుని ఈ గ్రంథాలయ సంస్థకు మరిన్ని నిధులు తీసుకొచ్చి మరి అన్ని గ్రామాల్లో కూడా గ్రంథాలయాల్ని మరి పూర్తిగా మొబిలైజేషన్ అయ్యేలాగా మరి నేను కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను. మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొడుగులపూడి గోవిందరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అలాగే పిఏసి సభ్యులు మా కనకరాజు సూరి గారు, ఆయనకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఉండి నియోజకవర్గంలో ఉన్న మా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, ఏరు మహిళలు అందరూ కూడా మరి నాకు ఈ పదవి రావడానికి అందరి యొక్క సహాయ సహకారాలు కూడా పూర్తిగా ఉన్నాయి. అలాగే కూటమి నాయకులు అందరూ కూడా, మరి తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కూడా మరి నాకు ఈ పదవి రావడానికి పూర్తిగా సహకరించారు. మరి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు రామరాజు గారు, అలాగే బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీదేవి గారు, మరి మొత్తం అందరూ కూడా ఈ పదవి నాకు రావడానికి మరి కలిసికట్టుగా కృషి చేశారు. ముఖ్యంగా మా ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు అయితే మరి ఓటికి 10 సార్లు హైకమాండ్తో మాట్లాడి చంద్రబాబు నాయుడు గారితో కానివ్వండి, అలాగే మరి కూటమిలో ఉన్న పెద్దలందరూ సహకారం కూడా ఆయనకు కూడా పుస్తకంగా ఇచ్చి నాకు ఈ పదవి రావడానికి మరింత కృషి చేసిన మా ఉండి శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారికి, వాళ్ళ తనయులు కనుమూరు భర్త గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. భీమవరం పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ నియంత్రణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మ్యాక్సీ విజన్ కంటి ఆసుపత్రి యాజమాన్యం సామాజిక సేవా కార్యక్రమంగా ట్రాఫిక్ బ్యారికేడ్స్ ను భీమవరం ట్రాఫిక్ పోలీస్ శాఖకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ మ్యాక్సీ విజన్ ఆసుపత్రి చేపట్టిన ఈ సామాజిక సేవా కార్యక్రమం వారి బాధ్యతాభావానికి నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యాన్ని, సిబ్బందిని అభినందించారు. మ్యాక్సీ విజన్ కంటి ఆసుపత్రి వైద్య నిపుణురాలు డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ నిరంతరం బహిరంగ వాతావరణంలో పనిచేసే పోలీస్ సిబ్బంది ప్రతి 6 నెలలకు ఒకసారి కంటి పరీక్ష చేసుకోవడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. ముందస్తు నిర్ధారణ ద్వారా కంటి చూపు మందగించడం, క్యాట్రాక్ట్ వంటి సమస్యలను సకాలంలో గుర్తించి నివారించవచ్చని తెలిపారు. మ్యాక్సీ విజన్ క్లస్టర్ హెడ్ అఖిల్ తోలేటి మాట్లాడుతూ
సమాజ శాంతి భద్రత కోసం అహర్నిశలు సేవలందించే పోలీస్ సిబ్బందిని రియల్ హీరోస్ గా మ్యాక్సివిజన్ భావిస్తోందన్నారు. పోలీస్ శాఖకు ఉచిత కంటి పరీక్షలు, ప్రత్యేక రాయితీలు, అవసరమైన వైద్య సేవలు అందించడానికి ఆసుపత్రి ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటుందని ప్రకటించారు. అడిషనల్ ఎస్పీ భీమారావు, ఎస్పీ సత్యనారాయణ, 2 టౌన్ సీఐ జి కాళీచరణ్, ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐ సిహెచ్ కోనేటిరావు, సత్యసాయి, భీమవరం ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, మ్యాక్సివిజన్ హాస్పిటల్ క్లస్టర్ మేనేజర్ అఖిల్, సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ కె భీమా, సెంటర్ మేనేజర్ నాగరాజ్, హాస్పిటల్ వైద్య పరిపాలన సిబ్బంది పాల్గొన్నారు. హాస్పిటల్ ఒక మంచి ప్రోగ్రామ్ చేశారు. చూస్తున్నాం ట్రాఫిక్ యాక్సిడెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అది బాగా ఇంకా డ్రైవింగ్ మన డ్రైవర్స్కి ఐసైట్ సరిగా ఉందా లేదా దట్ విల్ ఆల్సో డిటర్మైన్ హౌ ఎఫెక్ట్ ఓవర్ ట్రాఫిక్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కూడా నైట్ బై సైడ్ అండ్ బ్రేక్స్ సో దట్ ఐ చెక్ అప్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు భీమవరం పట్టణంలో మ్యాక్సివిజన్ ఐ హాస్పిటల్ తరఫున బారికేడ్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి. మన ట్రాఫిక్ పోలీసులు నిరంతరం సమాజంలో ప్రజలకి ఎంతో సేవ చేస్తున్నారు. సో దాన్ని గుర్తించి ప్రజలకి ఇబ్బంది కలగకుండా బారికేడ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి. ఇంతకుముందు మనము ఆల్రెడీ ఒక 20 బారికేడ్స్ లాగా జరిగింది. అక్రాస్ ఆంధ్రప్రదేశ్, రాజమండ్రి, కాకినాడ, భీమవరం, విజయవాడ, వైజాగ్, సో అన్ని చోట్ల కూడా మనం ఈ బారికేడ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి. దీన్ని ట్రాఫిక్ పోలీసులు వాళ్ళు వినియోగించుకొని సకాలంలో ట్రాఫిక్ సమస్యలన్నీ నిర్మూలించాలని సో మ్యాక్సివిజన్ సిఎస్ఆర్ ఫండ్ ద్వారా సో ఇది స్పాన్సర్షిప్ చేయడం జరుగుతుందండి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎస్పీ గారికి, అలాగే మీడియా ప్రతినిధులకి, ట్రాఫిక్ సిబ్బందికి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. భీమవరం ఎస్ఆర్ కేర్ ఇంజనీరింగ్ కళాశాలలో 2 రోజుల పాటు జరిగే భీమవరం బాలోత్సవంలో 3వ పిల్లల సంబరాల్లో భాగంగా భీమవరం పట్టణంతో పాటు 6 మండలాలకు చెందిన 1వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు అకాడమిక్, కల్చరల్, చిత్రలేఖనం అంశాల్లో పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన కూచిపూడి, జానపద నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఏకపాత్ర అభినయాలు, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్, చిత్రలేఖనం వంటి పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి కాసేపు విద్యార్థులతో సరదాగా గడిపి వారితో ఫోటోలు దిగారు. వివిధ విభాగాల్లో 2 రోజుల పాటు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తామని భీమవరం బాలోత్సవం అధ్యక్షులు ఇందుకూరి ప్రసాదరాజు తెలిపారు. శంభో శివ శంభో స్వయంభో, శంభో శివ శంభో స్వయంభో, శంభో శివ శంభో స్వయంభో, శంభో శివ శంభో. అక్షయలింగానంద అతిశయ అక్షయలింగ కటలికి దండికతో ధిమిద ధిమిద ధిమి ధిమికిట తకతో ఈశా సభేశ సర్వేశ శంభో శివ శంభో స్వయంభో, శంభో శివ శంభో స్వయంభో. జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను, సోది చెబుతానమ్మ తోడి, ఉన్నది లేనట్టు చెబుతాను, లేనిది ఉన్నట్టు చెబుతాను, సోది చెబుతాను. నా ఊరి పేరు అమరావతి, నా తన గుడి పేరు ఇంద్రుడు, నా అంగులికము
My character is Jansi Lakshmi Bai. अंडा कुछ ना ఇప్పుడు కాసేపు ప్రకటనలు.